ఫస్ట్ ఓకే. ఇప్పుడు మనం ఏదో యూజర్ గ్రూప్‌లో మనదేదో క్రియేట్ చేస్తాం అంతేనా? మన మన పేరేదో పెట్టుకుంటాం అంతేనా? అంటే కొన్ని క్యూస్ అన్నీ మనకి ఇచ్చుకుంటాం అంతేనా? యాహ్! అంతే. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఏఎస్‌టీ, ఏఎస్2, యూ65 అట్లా ఉంటాయి గదా! ఆ! అలాగా ఏఎస్‌యూ, యూ65 అట్లాగా 4, 5 ఆహ్, ఆహ్, క్యూస్ మన యూజర్ గ్రూప్‌లో పెట్టుకుంటాం. అంటే మన పేరు కింద పెట్టుకుంటాం. అంతేనా స్వాతి? అంతే. హలో! అంతేనా అంటున్నా. యాహ్! అంతేనండి. సో, అది అప్పుడు మనం గెట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ యూజర్ గ్రూప్‌లో ఉన్న హైయెస్ట్ ప్రయారిటీ ఆర్ డేస్ బట్టి మనకి అసైన్ అవుతుంది. అది మన క్యూలోకి వస్తది. అదే మనకి అసైన్. యాహ్! ఓకే. యూజర్ గ్రూప్ ఎక్కడ మారుస్తాం స్వాతి? మీకది యాక్సెస్ లేదు. ఓకే. సో, యాహ్! నేను ఒకసారి క్లియర్‌గా డాక్యుమెంట్ చేసి నేను మీకు పంపిస్తాను. సో దట్ యాహ్! మొన్న సబ్స్క్రైబ్ చేశారు కదా నాకు. నాకు యాక్సెస్ లేదు బట్ తనసలు అంతకుముందు ఎఫ్ఈపి